హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పెసర మొలకలతోని ఒక రెసిపీ తయారు చేశానండి. ఆ రెసిపీ మొత్తం ఎలా చేశాను, ఈ పెసర మొలకలు ఏ విధంగా వచ్చాయి అన్నది ఈ వీడియోలోని పూర్తిగా పెట్టానండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. దీనికోసం నేను పెసర మొలకలు పెసలు ఉంటాయి కదండి, వాటిని వాటర్తోని 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఓవర్ నైట్ అంటే 8 అవర్స్ నానబెట్టుకొని దాన్ని డబుల్ క్లాత్ అంటే కాటన్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ పెసల్ని వాటర్ వంపేసి ఆ పెసల్ని మాత్రమే అందులో వేసేసి టైట్గా గట్టిగా పిండేసి వాటర్ని మళ్ళీ గట్టిగా పిండేసి మళ్ళీ ట్యాప్తో నేను ఆ పెసల్ని కడిగి నేను ఇలాగా పైకి మనం కట్టుకునేది పైకి రావాలి, మిగిలిన క్లాత్ అంతా కిందన పెట్టేయాలండి. కిందకి పెట్టేగానే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా వస్తుంది. దాన్ని ఓవర్ నైట్ ఉంచాము. అలాగే నెక్స్ట్ డే కూడా ఎప్పుడైతే చిన్న మొలకలు వచ్చాయో అలాగే సేమ్ ప్రాసెస్లోనే మళ్ళీ ఆ సెకండ్ డే కూడా ఇదే విధంగా దానిలో వాటర్ అంతా పిండేసి మళ్ళీ ట్యాప్తో మనం కడిగేసి అలాగే ఓవర్ నైట్ మళ్ళీ సెకండ్ డే కూడా ఉంచితే మనకి మొలకలు అనేవి ఈ విధంగా తయారవుతాయి. అంటే ఇది మనకి రావడానికి 3 డేస్ పట్టింది. ఫస్ట్ డే మనం నానబెట్టుకున్నాం ఫుల్ నైట్. సెకండ్ డే మనం ఆ పెసల్ని ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని టైట్గా పిండేసి మళ్ళీ ట్యాప్తో కడగాలి. మధ్య మధ్యలో ఆ క్లాత్ ఆరిపోతున్నప్పుడు మాత్రం నీళ్ళు జల్లుతూ ఉండాలి. అలాగా 2 నైట్స్ అన్నవి మనకి ఈ విధంగా మొలకలు తయారవుతాయి. ఇవి చాలా హెల్తీ అండి, చాలా మంచిది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఈ మొలకలుగా కాకపోయినా డిఫరెంట్ రెసిపీస్తో తయారు చేసుకొని కూడా ఇవి తింటూ ఉంటారు. ఇక్కడ నేను ఒకటి తయారు చేశాను. అది ఏ విధంగా తయారు చేశాను ఏంటి అన్నది చూడండి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని దీన్ని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఈ కప్పు పచ్చి తురుము వేసి గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా నేను ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఫ్రై చేసిన వాటిని మనం గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కలర్ అన్నది చేంజ్ అవుతుంది కదండి. కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం ఇప్పుడు మొలకలు ఉంటాయి కదా, ఆ మొలకలు కూడా నేను వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇది నమిలేటట్టు ఉండే వాళ్ళు మాత్రమే మొలకల్ని ఫ్రై చేసుకోండి. లేదు అనుకునే వాళ్ళు ఈ మొలకల్ని కచ్చా పచ్చాగా చేసుకోవచ్చు. ఓన్లీ పచ్చివే, వేపినవి కాకుండా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకొని అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. నేను ఇవి నమిలేటట్టు ఉండడానికి మాత్రమే, ఎవరైనా నమిలేటట్టు ఉంటారో వాళ్ళు మాత్రమే ఫ్రై చేసుకోండి. తర్వాత బెల్లం తీసుకున్నాను. బెల్లం 1 కప్ తీసుకొని ప్యాన్లో వేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. అంటే 1 టేబుల్ స్పూన్ 2 స్పూన్స్ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేయాలి. అడుగు పట్టకుండా అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఇలా బబుల్స్ లాగా వస్తాయి కదండి, మనకి కలర్ అనేది బెల్లం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇది ఇలా బబుల్స్ లాగా వచ్చింది. నెక్స్ట్ ఏంటవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది, పాకం అన్నది కలర్ చేంజ్ అవుతుంది. ఆ విధంగా చూడండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో అన్నది కొంచెం వేస్తే, బెల్లం పాకం వేస్తే ఇది కడుతుందండి. ఉండలాగా వస్తుంది. మన చేతికి వచ్చింది చూసారా, చేతిలోకి వచ్చిందా, ఈ విధంగా వచ్చేటప్పుడు మనకి పాకం తయారైపోయినట్టే అని అనుకోవాలి. అలా తయారైన పాకంలోని ముద్దగా కట్టింది కదా, ఇలాగా ఇంకా స్టవ్ కట్టేసుకొని ఆ పాకంలోని ఫ్రై చేసుకున్న కొబ్బరి అలాగే మొలకల్ని వేసుకొని కలుపుకొని తినాలి అనుకుంటే తినొచ్చు. అది నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఇలా కాకుండా లేదు అనుకుంటే మీరు పచ్చి మొలకలన్నా కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకొని అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఈ బెల్లం పాకంలో వేసుకొని ఏదైనా నైవేద్యం కింద భగవంతుడికి ఏదైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోని కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.